IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ జెండాలన్నీ 10 జెండాలు కలిసి వస్తే అది గెలుస్తారు వాళ్ళు. ప్రస్తుతం కూటమి వైపే కదా అంతా ఉంది. వైసీపీ ఎక్కడ లేదు, మొత్తం అంతా కూటమే వస్తుంది ఆంధ్రాలో అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ప్రజలేం చెప్పట్లేదు కదా. ఎవరు చెప్తున్నారు? ఎవరు తెలుగుదేశంలో నలుగురు రోడ్డు మీదకి వచ్చి మేము గెలుస్తామంటే గెలుస్తారా? ఏ విధంగా గెలుస్తారు వాళ్ళు? తెలుగుదేశం కూటమి ఏ విధంగా గెలిచిద్ది? అంటే వ్యతిరేక ఓటు బ్యాంక్ చాలా పడింది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా మంది ఓటేశారు. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారని అయితే ప్రధానంగా చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఏముంది? వ్యతిరేకత ఉందని వాళ్ళు అంటున్నారు. మరి అది చెప్పుకోవాలి కదా ఏదో ఒక విధంగా. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అనుకూలంగా పడింది ఓటింగు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకి లబ్ధి పొందిన వాళ్ళు ఆయన ఉంటే బాగుంటుంది, ఇంకా మనకి లబ్ధి పొందవచ్చు. పేదలు ఎక్కువ వచ్చి అక్కడ ఓట్లు వేశారు. మీరు గమనించారో లేదో, పోలింగ్ బూతులలో ఆడాళ్ళు, పేదలు, మహిళలు ఎక్కువగా చాలాసేపు నైట్ కూడా 11-12 వరకు నిలబడి ఓట్లు వేశారంటే వాళ్ళకి ప్రతి డిప్యూటీ పథకాలు కూడా జగన్ గారు వాళ్ళకే వేశారు. దాని మీద వాళ్ళు వచ్చి జగన్ గారి మీద నమ్మకంతో వేశారు తప్ప వ్యతిరేకతని మీరు ఎట్లా అనుకున్నారు? ఎక్కడుంది వ్యతిరేకత? రాష్ట్రాన్ని నాశనం చేశాడు, 30 ఏళ్ళు వెనక తీసుకెళ్ళిపోయాడు, చంద్రబాబు వస్తేనే భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్ర భవిష్యత్తు అనేసి అయితే ప్రజలు నమ్ముతున్నారు అంటున్నారు కదా. చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు? ఏదో కియా తీసుకొచ్చాను. కియాతో రాష్ట్రం బాగుపడిందా చెప్పండి? కియా ట్యాక్స్ ఎక్కడా కట్టేది? ఏం తీసుకొచ్చాడు ఆయన? అభివృద్ధి అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు కట్టాడు. 2,000 మంది జనాభాకి సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ. మరి దీన్ని అభివృద్ధి అనరా? లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయంలో ఇచ్చాడా లేదా? లక్షల మందికి ఉద్యోగాలు యువతకి. అలాగే వాలంటీర్సు, వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా, వీళ్ళందరూ యువత కదా. మరి దీన్ని అభివృద్ధి అనరా? అంటే చంద్రబాబు గారు ఏదో 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాన్ని అభివృద్ధి అంటారా? అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి జనాలు నమ్మారనుకోండి, కుక్కెళ్ళినా కూడా దాన్ని పులి అంటారు. అంటే నమ్మేవాళ్ళు అంటే నమ్మిస్తారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు చెప్పట్లో మీరు కూటమి గెలుస్తుందని. ఎక్కడుంది కూటమి? అసలు 50 సీట్లు వస్తే ఎక్కువ కూటమికి. ఇప్పుడు ఏ విధంగా గెలిచిద్ది? 120 నుండి 130 స్థానాలతో కూటమి గెలవబోతుందని చాలా వరకు సర్వేలు చెప్తున్నాయి కదండి. వాళ్ళు చెప్పించుకునే సర్వేలు చెప్తారు. ఇప్పుడు అదే సర్వేలు వైఎస్ఆర్ గెలుస్తుందని చెప్పారనుకోండి, మేము డబ్బులు ఇచ్చి చెప్పించామంటారు. వాళ్ళు చెప్పేదానికి మాత్రం నిజాయితీగా చెప్పినట్టు, వైఎస్ఆర్కి అనుకూలంగా చెప్తే డబ్బులు ఇచ్చి చెప్పించినట్టు. ఇదే వాళ్ళు చేసే ప్రచారాలు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇంకోసారి అవకాశం అదే తప్పు చేస్తే ఆంధ్ర వదిలి అందరూ బయటకు వెళ్ళిపోవాల్సిందని చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజలందరినీ సోమరపోసులు చేశారు జగన్ అని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవడం ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా చంద్రబాబు గారు. అంటే ప్రజలు ఇంతకుముందు 5 సంవత్సరాల్లోనే చంద్రబాబు గారు వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ ఈ ఆంధ్ర వాడు కాదు కదా. ఇప్పుడు ఆయన ఇల్లు ఎక్కడుందో, సొంత ఇల్లు? గత 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ఆయన? లేదు, ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు? ఆయన వెళ్ళిపోతాడేమో. ప్రజలు ఎందుకు వెళ్తారు? ప్రజలు వెళ్ళిపోయేది లేదే రేపు 4వ తారీఖు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉన్నారా లేదా, ప్రభుత్వం అనుకూలంగా ఉందా లేదా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా వ్యతిరేకత అనేది, 4వ తారీఖు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నట్టుగా 130, 120, వాళ్ళు 160 అన్నోళ్ళు ఇప్పుడు 120కి వచ్చారు. వాళ్ళు 170 తిన్నాళ్ళు, మీరు కూడా 100కి వచ్చేసారు కదా. లేదు, ప్రభుత్వం ఫామ్ చేస్తాం మేము. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి 9వ తారీఖు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 9వ తారీఖు వైజాగ్లో మా ప్రమాణ స్వీకారం అని చెప్తున్నాం. వాళ్ళ వరకు ఎన్ని సీట్లు అవుతాయి చెప్పుకోలేకపోతున్నారు కదా వాళ్ళు. భయంతోనే జగన్ లండన్ వెళ్ళిపోయాడు అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళాడు? లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళాడు? అంటే వీళ్ళు వెళ్ళిపోతేనేమో వెళ్ళినట్టు, జగన్ గారు వెళ్ళిపోతే పారిపోయినట్ట. ఏం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు తప్ప, జగన్ ఎక్కడికి వెళ్ళారు? పోయినసారి కూడా వెళ్ళాడు కదా ఆయన. ఇప్పుడు కొత్తగా అది వెళ్ళింది. పోయినసారి కూడా ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళాడు. ఆయన తండ్రి కూడా ఊటీ వెళ్ళేవాడు ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత. వాళ్ళకి అది ఆ కుటుంబానికి ఒక ఆనవాయితీ వెళ్ళి రావడం. మరి మొన్న వెళ్ళొచ్చాడు చంద్రబాబు గారు, నిన్నహుడికి వచ్చింది. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు? లోకేష్ ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ ఏడి? రాష్ట్రంలో ఏడు అసలు? మరి పురంధరేశ్వరి గారి ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఎవరేంటి? వీళ్ళు కూటమిలో అసలు ఎవరో ఏం మాట్లాడరేంటి? అంటే వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, అందుకే ఈసీ పైన కంప్లైంట్లు చేస్తున్నారు, పోలీసుల పైన కంప్లైంట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదని, ఓడిపోతారనే భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి కూటమి వాళ్ళు అంటున్నారు.
ఎవరు అనేది కూటమిలో అంటే అసలు కూటమిలో ఎవరు మాట్లాడుతున్నారు మీరు చెప్పండి. ఎవరు పలానా వాళ్ళు మాట్లాడుతున్నారు? ఉమాదేవి ఉందండి పాపం, ఆయన టికెట్ ఇవ్వకపోతే ఏదో పాపం తిరుగుతున్నాడు కానీ ఉమాదేవి ఉంది పార్టీలో, ఇంకా తీసి ఎప్పుడో పక్కన పెట్టారు ఆయన్ని. ఏదో ఒకటి మాట్లాడాలి నేను కూడా ఉన్నానని అనిపించుకోవడానికి ఉమాగారు ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు కూడా మనం పట్టించుకుంటే అట్టగా, ఆయన ఎమ్మెల్యేకే పనికిరాని మనిషి ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి. ఎందుకు జగన్ గారికి మళ్ళీ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఎందుకు గెలిపించారు అసలు జగన్ గారిని? జగన్ గారి మీద పేద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆయన దగ్గర ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు అంతే. ఇప్పుడు ఏదన్నా నేను చేస్తాను అని అన్నాడు అనుకోండి, ప్రజలకు అదొక నమ్మకం ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా శ్రీలంక అయిపోద్ది పథకాలన్నీ పెడతానని చెప్పి చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు దీనికంటే ఎక్కువగా పథకాలన్నీ పెట్టాడు ఆయన. సూపర్ 6 అని అదను ఏదైతే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఏమవ్వాలి? ఆయన సంపద సృష్టిస్తా అంటున్నాడు చంద్రబాబు. సంపద సృష్టించి సంక్షేమం కూడా ఇస్తా అంటున్నాడు. ఓన్లీ సంక్షేమం ఒకటే ఇస్తా అని చెప్పట్లేదు. అంటే ఆయన దృష్టిలో సంపద అంటే ఏంటి? గత 5 సంవత్సరాలు ఏం సృష్టించాడు? ఎన్ని లక్షల కోట్లు తీసుకెళ్ళాడా? ఆయన మాటల వరకే ఏదో గారడీ చేస్తాడు కదా, గారడీవాడు ఈ చేతులు ఊపేసి కింద పైన చేతులు చేసి నేను అది ఇచ్చేస్తాను అంటాడు. మరి గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు ఎందుకు అప్పులు తీసుకొచ్చాడు? అభివృద్ధి చేస్తానన్నాడు, ఆయన అప్పులు తీసుకొచ్చాడు కదా. మరి అప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన అంత టాలెంట్ ఉన్నాడు. రేపు ఆయన చేసేది ఏమీ ఉండదు. అసలు ఆయన ఉంటాయి కదా, రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ రాష్ట్రంలో వచ్చింది లేదు, నిన్న ఏమో వచ్చాడు అనుకుంటా. అంతే తప్ప ఆయన విజిటర్ అంతే.